పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం సంపాదించాలనే కోరికతో క్షీరసాగర మథనం చేస్తే అమృతం వస్తుందని వారు మందర పర్వతాన్ని తీసుకొచ్చి క్షీరసాగరంలో దించి చిలకడం ప్రారంభించారు. ఆ మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన ఆదికూర్మమై నిలబడి ఆ తాబేటి డొప్ప మీద ఈ మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే పామును చుట్టి దేవతలు రాక్షసులు పట్టుకొని చిలకడం మొదలెట్టారు. రాక్షసులంతా వాసుకి తలవైపు, దేవతలంతా తోకవైపు పట్టుకొని క్షీరసాగరాన్ని మధిస్తే మొట్టమొదటిగా హాలాహలం ఉద్భవించింది. ఆ విషాగ్నిని సాహసంతో అడ్డగించి కాపాడే మహనీయులు లేకపోయారు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని మింగడానికి ముందు తన అనుంగు ఇల్లాలైన పార్వతీదేవి అభిప్రాయం గురించి ఎదురుచూశాడు. అప్పుడు పోతనామాచ్యుల వారు శ్రీమద్ భాగవతంలో ఈ సందర్భంలో వ్రాసిన పద్యాన్ని విందాం. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంతమది నమ్మినదో. అంటే మృంగేవాడు తన భర్తని తెలిసి, మృంగేది విషమని తెలిసి, దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళి అయిన పార్వతీదేవి హలాహలాన్ని మింగమని శివుడికి చెప్పింది. ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో. అటు తర్వాత శివుడు హలాహలాన్ని తన గరణంలో ఉంచుకొని గరణకంఠుడయ్యాడు. క్షీరసాగరాన్ని ఆ విధంగా మధిస్తూ ఉంటే కామధేను వచ్చింది. తరువాత ఉచ్చైశ్రవం అనే తెల్లటి గుర్రం వచ్చింది. దాన్ని బలిచక్రవర్తి తీసుకున్నాడు. అనంతరం ఐరావతం 4 దంతాలతో వచ్చింది. దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. అటు పిదప కల్పవృక్షము, అప్సర స్త్రీలు, చంద్రుడు, లక్ష్మీదేవి ఉద్భవించారు. లక్ష్మీదేవిని విష్ణువు తన వక్షస్థలమందు ఉంచుకున్నాడు. అదేవిధంగా కడలిరాజు కౌస్తుభం అనే మణిని శ్రీ మహావిష్ణువుకి కానుకగా ఇస్తే శ్రీ మహావిష్ణువు దాన్ని వక్షస్థలం మీద ఉంచుకున్నాడు. అటు పిదప వారుణి అనే అందగత్తె పుట్టింది. దాన్ని విష్ణువు అనుమతితో రాక్షసులు తీసుకున్నారు. ఆ విధంగా చిలకగా చిలకగా ధన్వంతరి అనే దివ్యపురుషుడు తరువాత జన్మించాడు. అతని చేతిలో అమృత కలశం ఉంది. రాక్షసులు అమృత కలశాన్ని ఎత్తుకుపోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి వారందరినీ మోహింపజేసి అమృతాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేర్పుగా అమృతాన్ని దేవతలకిచ్చాడు. దేవతలు అమృతాన్ని సేవించే సమయానికి